నాలుగు పీకితే కానీ నా కొడుకు నోరు మూసుకెట్టలేరు. ఎత్తండి సెటర్. నోటుకొచ్చేటప్పుడు నరికి పారేస్తాం. ఎంతమంది నరుకుతారా? నరకండి. ఈ లింగరాజు పాలెంలో మా అయ్యగారు చెప్పిందే న్యాయం, చేసిందే ధర్మం కాదనే మగాడేవడరా? మన సీన్ గారు వచ్చేసారు. ఇంతకాలం ప్రెసిడెంట్ గారు ఏం చేయించినా మీరేం చేసినా ఊరుకుంది చేతగా చేవలేకో కాదు. నా వల్ల ఈ ఊళ్ళో గొడవలు జరగకూడదని. కానీ నా గురించి అమాయకులైన ఈ జనానికి ఏమైనా జరిగితే ఎవరినైనా అడ్డంగా నరికేస్తాను. మీ పేరు? సీను. ఊళ్ళో మీరు ఉండరు, నా దగ్గర తనఖా పెట్టిన మీ ఆస్తులు ఉండవు. అయ్యగారు పోలింగ్ అవడానికి ఇంకెంత టైం ఉందండి? ఇంకో 5 నిమిషాలు ఉందరా. అంటే 5 నిమిషాల తర్వాత మనమే వాడమేం. రండి ప్రెసిడెంట్ గారు, నా ఓటు మీకే వేస్తానన్నాను. పదండి. చూసావా, నీకే వేశాను. సీను, సీత పోయింది, పదవి పోయింది. ఏర్రా నీ జనం. బాగా చెప్పారా? ఏంటి కంగారు పడుతున్నావా? మా వాళ్ళందరినీ బంధించి ఓట్లు ఆపడానికి ప్రయత్నించావు, ఇప్పుడు ఆపరా. నేనెందుకు ఆపుతాను? ఆఫీసర్ గారే ఆపుతారు. ఒక్క క్షణం. ఆఫీసర్ గారు, ఓట్లు వేయడానికి టైం అయిపోయినట్టుంది. అవును సార్, టైం అయిపోయింది. ఇక ఒక్క ఓటు వేయడానికి కూడా వీలు. ఉన్నావుగా, అర్థమైందా? అదేంటి ఆఫీసర్ గారు, టైం అయిపోయినా పోలింగ్ బూత్ లోపలికి వచ్చినట్టుగా ఓటే సక్కుంటుంది కదా. చెప్పండి ఆఫీసర్ గారు.
నిజం చెప్పండి. సార్ అతను చెప్పింది నిజమే కదా సార్? నోరు మీరా, మీ పై ఆఫీసర్ కన్నా ఎక్కువ తెలుసా నీకు రూల్స్? మళ్ళీ తప్పు చేస్తున్నావు. ఇన్నాళ్ళు నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఊరుకుంది ఎందుకో తెలుసా? నీ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి. ఓట్లేయడానికి రండి. ఏమండి సత్యమూర్తి గారు, వీళ్ళందరూ ఓట్లేసేస్తున్నారు కదా, మన సీన్ గారు ప్రెసిడెంట్ అయిపోయినట్టేనా? అయినట్టండి ఎలా చెప్పగలవయ్యా? లింగరాజు గారు పొద్దున్న నుంచి అక్కడే ఏడ్చాడు. ఆడు ఏ మతలం చేశాడు ఏమో, కౌంటింగ్ అయిన తర్వాతగా తెలిసేది. మొదలు పెట్టండి. ఓకే సార్. దేవుడా 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 దేవుడా, మొదట మా సీన్ గడికే రావాలి. అయ్యా ఇంతవరకు సీన్ గడికి ఒక కోటి కూడా పడలేదు. అల్లుడు మనకు మొదలైపోయింది. అయ్యా మనకే కోట్లు వచ్చి అల్లుడు 300 దాటేసి ఉంటాయి. ఓకే, కౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. సార్ గొడ్ల గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. సార్ పువ్వు గుర్తుకు 386 ఓట్లు వచ్చాయి. వాట్? ఇద్దరికి 386 386 వచ్చాయా? ఇన్వాలిడ్ ఏమన్నా ఉన్నాయేమో వెరిఫై చేసి రీకౌంటింగ్ మొదలు పెట్టండి. ఓకే సార్. ఏంటల్లుడు ఇలాగైంది? అయ్యగారు నా కంగారు వచ్చేస్తుందండి. సార్ ఈ ఓటు ఇన్వాలిడ్ తీసేయండి. అబ్బో, సార్ ఈ ఓటు ఇట్స్ వ్యాలిడ్, ఉంచండి. సార్ ఈ ఓటు ఇట్స్ ఇన్వాలిడ్. ఓకే సార్. ఇద్దరికి 385 385 ఓట్లు వచ్చాయి. అంటే టై అయిందన్నమాట. ఇలాంటి టైంలో యాజ్ పర్ రూల్ టాస్ వేసి ఎవరు గెలిచారో నిర్ణయిస్తారు. ఏమంటారు? మీ రూల్స్ ఎలా చెప్తే అలా చేయండి. మీరేమంటారు? కానివ్వండి. మీకేం కావాలో కోరుకోండి. నాది బొమ్మ. సార్ పోస్టల్ బ్యాలెట్ ఒకటి ఉంది. పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంట్రా? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎలక్షన్ డ్యూటీ మీద పక్కూరు వెళ్తారు కదరా, ఆ. వాళ్ళు ఊర్లో ఉండరు కాబట్టి పోస్టర్ బ్యాలెట్ ద్వారా ఓటేస్తారా. ఆఫీసర్ గారు, ఆ పోస్టల్ బ్యాలెట్ ఎవరు పంపించారు? సీత, మీ ఊరి స్కూల్ టీచర్. కోళ్ళ గారండి. ఆ, పువ్వు గుర్తుకే ఓటేశారు. లింగరాజు పాలెం ప్రెసిడెంట్ గా వేమూరి శ్రీను ఆకాశం లింగరాజు గారి మీద ఒక ఓటు మెజారిటీతో గెలిచారు.
తొందరగా చెప్పు నాన్నా. అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజు కొట్టించుకుంటూనే ఉన్నాం. ఆ ముక్క మాత్రం చెప్పట్లేదు. ఇప్పటికైనా చెప్తావా ప్రెసిడెంట్ మొగుడా? ఐ లవ్ యూ.